Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. I know the things I intend for you. జెరెమియా చాప్టర్ 29 వర్సెస్ 11. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ దిన వాగ్దానం ద్వారా నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతోంది. అవునండి, దేవుడు మనలను చూస్తున్నాడు. మన సంగతులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. మన హృదయాంతరంలో ఉన్నటువంటి అన్ని విషయాలను, కోరికలను, ఆశలను సమస్తమును ఎరిగినవాడు ఆయనే. ఆయన గొప్పవాడు. ఎవరైతే దేవుని పట్ల నిజమైన విశ్వాసంతో, నిరీక్షణ, ఓర్పు, సహనమును ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను దేవుడు అట్టి వారందరి జీవితాలలోనూ జరిగిస్తానంటున్నాడు. అవునండి, ఆయన అన్ని సంగతులను, ఉద్దేశాలను మనకు బోధిస్తాడండి. దేవుడు మనకు కొన్ని సంగతులను, ఉద్దేశాలను తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన సమాధానమును, నిరీక్షణను మనము కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసమును, నిరీక్షణ గలవారై ఉందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ప్రభువా, మా హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. దేవా, మా సంగతులను, మా ఉద్దేశాలను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రభువా, మా జీవితాలలో ఏది మంచిదో, ఏది అవసరమో నీవే సహాయం దయచేయండి. ప్రభువా, భవిష్యత్తులో మా అందరి జీవితాలలోనూ గొప్ప ఆశ్చర్యకరమైన మేలులతో ఈ వాక్యం వింటున్న వారికి మాకును నీ యొక్క దీవెనలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.